రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్ బాబుకు రెండోసారి అవకాశం లభించిన నేపథ్యంలో అలాగే కాకినాడలో సానా సతీష్ బాబు అభిమానులతో పాటు వారికి భారీ ఎత్తున అయితే ఈ యొక్క కార్యాలయం వద్ద అయితే ఇక్కడైతే సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాలుస్తూ అలాగే కేక్ కట్ చేసి ఇక్కడ మొత్తం అనేక మంది అభిమానులు అయితే ఈరోజు రెండోసారి అవకాశం వచ్చిన నేపథ్యంలోనే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఆఫీస్ కార్యాలయం ఇన్ఛార్జ్ లక్ష్మణ్ రావు గారు మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, రెండోసారి రాజ్యసభ సభ్యులుగా అవకాశం వచ్చింది. ఏ విధంగా ఆయన ఇక్కడ గత కొన్నాళ్ళ నుంచి కూడా అనేక సేవలు చేస్తున్నారు, అలాగే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు, అనేక సేవల గుర్తింపుగా రెండోసారి అవకాశం వచ్చిందని వచ్చారు. ఇది నిజమైన కార్యకర్తకు లభించిన గౌరవం, నిజమైన కార్యకర్తకు లభించిన ఒక ఆదర్శం. ఎందుకంటే ఆయన చక్కటి స్థాయి నుంచి ఈవేళ స్వశక్తితో ఎదిగి తెలుగుదేశం పార్టీలో ఎన్నికల ప్రణాళికల్లో జోనల్ కోఆర్డినేటర్గా పనిచేసి 2024 ఎన్నికలలో తన ప్రతిభను కనపరిచి అధినాయకులు మన్నలు పొందారు. ప్రతి కార్యకర్తని కూడా ప్రతి నిత్యము కూడా ఆయన పలకరిస్తూ కార్యకర్తలకు మనసును గెలిచాడు. కాకినాడ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా అందరూ కూడా ఆయన పట్ల అభిమానం చూపిస్తున్నారు. దాని ప్రతిఫలం కాకినాడ ప్రజల ఆశీస్సులు ఆదరాభిమానాలే. ఈవేళ రెండవసారి సానా సతీష్ బాబు గారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భావితరాల నాయకుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు ఈయన యొక్క పనితీరును గుర్తించి మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ఈవేళ కాకినాడ అందరూ కూడా సంబరాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి కార్యాలయానికి పెద్ద ఎత్తున అభిమానులు వస్తూ ఉన్నారు. సార్, ఎలా చూడాలంటే ప్రతిసారి కూడా ఇక్కడ ఆయన రాజ్యసభ సభ్యులుగా రాకముందు నుంచి కూడా అనేక సేవలో ఆయన మునిగి ఉన్నారు. అలాగే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ప్రజా దర్బారు ఏర్పాటు చేసి సమస్యలు నిరంతరం తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేసేవారండి? ఆయన ఎప్పటికీ కూడా ఒక డిగ్నిటీగా కాకుండా కేవలం ఒక క్రియేటివిటీ ఆయనలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి, ప్రజలకు ఏదైనా చెయ్యాలని నిత్యం పార్లమెంట్లో ఆయన గలం విప్పుతూ ఉంటారు. కాకినాడ ప్రజలు నన్ను గుర్తించారు, కాకినాడ ప్రజలకు ఏదైనా చెయ్యాలని ఒక ఆలోచన ఈవేళ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మా టీం సభ్యులందరం కూడా ఈవేళ గ్రీవెన్స్ పట్ల ఒక చక్కటి చిత్తశుద్ధి కనపరుస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి గ్రీవెన్స్ని కూడా పరిశీలన చేస్తుంటారు. ఆ గ్రీవెన్స్లో ఏమొస్తున్నాయి, మీరు ఎట్లా ముందుకు పోతున్నారు, అధికారులతో మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, కార్యాలయానికి వచ్చిన ప్రజలతో కానీ కార్యకర్తలతో కానీ మీరు ఎట్లా మసులుతున్నారని చెప్పి ప్రతి వారం రోజులకి కూడా మాకు వార్ రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా కాకినాడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఒక రాజ్యసభ ఎంపీగా ఇంత ఉన్నతమైన ఆశయాలతో పనిచేయడం పట్ల కాకినాడ నగర ప్రజలైతే పెద్ద ఎత్తున రాత్రి నుంచి కూడా ఆయనకి ఫోన్లు చేయటం, తెల్లారగట్ల 5 గంటల వరకు కూడా మోర్ దాన్ 5000 ఫోన్స్ ఆయనకి వెళ్ళటం ఒక చరిత్ర ఇది. ప్రతి ఫోన్ కూడా ఆయన లిఫ్ట్ చేశారు. ప్రతి అభిమాని కూడా ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. ఈ మధ్యన ఆయన ఐపీఎల్ నిర్వహించి చూస్తే యువత జోష్ చూపించారు. పెద్ద ఎత్తున యువత 10,000 మందికి పైగా యువత ఆయనకి మరో పదవి ఇవ్వాలని చెప్పి క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించారు. కేవలం క్రికెట్కే కాకుండా బ్యాడ్మింటన్ కానీ, హాకీ కానీ, ఫుట్బాల్ కానీ, చెస్ కానీ, మొన్ననే సాత్విక్ గోల్డ్ మెడల్ సాధించిన సంగతి కూడా తెలియజేశారు. ఆయన క్రీడల పట్ల విపరీతమైన మమకారం ఉంది. ప్రతి విషయం పట్ల అవగాహనతో, ఒక ఆశయంతో, ఆలోచనతో ముందుకెళ్తున్న సానా సతీష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక బహుమానం. పదవి అనేది ఒక బాధ్యత, అది అలంకారం కాదు. కార్యకర్త అనేది తెలుగుదేశం పార్టీలో నిజమైన గౌరవం, నిజమైన ఆదర్శం. ప్రతి కార్యకర్త పనిచేసేవాడికి తప్పకుండా కూడా ఏదో ప్రతిఫలం లభిస్తుంది. ఆ నిరూపణే ఈవేళ సానా సతీష్ బాబు గారు. ఎలా చూడాలంటే సమస్యను వచ్చిన కార్యకర్త ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా వస్తే బాధితులకి ఎటువంటి మీరు ఏ విధంగా ఉండాలని మీ సిబ్బందికి సూచనలు ఆయన ఇవ్వడం జరుగుతుంటుంది? ప్రతి వారానికి ఇదివరకు చెప్పిన వర్క్షాప్ చెప్తారు. ఈ వారంలో మీరు వచ్చిన ప్రజలు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. ఆయన పరిశీలన చేస్తుంటారు. ప్రజలతో మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మనం పని చేయటం పక్కన పెట్టండి, ముందర వచ్చిన వారిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, వచ్చిన వారితో మన టీం అంతా ఎలా మొసులుతున్నారు, వచ్చిన వారితో ఎలా మనం మాట్లాడుతున్నారని చెప్పి ఆయన వర్క్షాప్ తరచు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన ఒక ఆలోచన ఏమిటంటే ఈ సానా సతీష్ బాబు గారి ఆఫీసు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలనే ఆశయం ప్రజలకు దగ్గరవుతుంది. దానికి సంబంధించి అందరం కూడా టీం సభ్యులందరూ కూడా కృషి చేస్తున్నారు. ఒక స్పెషల్ డ్రైవ్ నన్ను ఏర్పాటు చేస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాడు. ఈ సంవత్సరం కాలంలో ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ప్రజా దర్బార్లు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నారు. క్రికెట్ స్టేడియం అంటే అంకురార్పణ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేశారు. జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి సంబంధించి 16 కోట్ల సంబంధించిన పరికరాలు తీసుకొచ్చారు. అదేవిధంగా విద్య కానీ వైద్య కానీ అనేక మందికి ఈవేళ సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి హరీష్ గారు కానీ ఈవేళ అందరూ కూడా ఒక ప్రయత్నంగా ముందుకు పోతున్నారు. ఈవేళ రాష్ట్రంలోనే
సానా సతీష్ బాబు గారి ఆఫీసు వేళ అభివృద్ధికి సంక్షేమానికి ఒక చిరునామాగా మారింది అంటే ఆయన యొక్క ఆదర్శం విలువలని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. సానా సతీష్ బాబు గారి ఆఫీస్గా నేను ఒక కార్యకర్తగా ఉద్యోగం మానివేసే పార్టీలు ఉన్నప్పటికీ ఈవేళ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈవేళ సానా సతీష్ బాబు గారి ద్వారా కాకినాడ పార్లమెంటుకి ఎప్పటికీ కూడా సేవలో నిమగ్నం అవుతున్నందుకు నా మనసు ఎంతో ధన్యమవుతుంది. ఆయన ఒకే మాట చెప్తారు, పొగడ్తలకి పొంగిపోవద్దు, విమర్శకి కృంగిపోవద్దు. మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించిన రోజు ప్రజాభిమానం మన మీద ఉంటుంది. అది మనం వదులుకుంటే ప్రజలు మనం తిరస్కరిస్తారు. అది మీరు గుర్తెరిగి మసలాలని చెప్పి ప్రతినిత్యం హితబోధ చేస్తుంటారు. ఆ విధంగా మేము అడుగులు వేస్తున్నాం. అయితే ఆయన లక్ష్యాలు చాలా ఉన్నాయి. అందుకోవటంలో మరింత మేము బాధ్యతగా ముందుకు వెళ్తాం. ఏదైనప్పటికీ కూడా సానా సతీష్ బాబు గారి ఆఫీసులో ప్రజలకి కార్యకర్తలకి నిత్యం అందుబాటులో ఉండేలాగా భవిష్యత్తులో ప్రణాళికలు ఏర్పరుస్తున్నారు. మీ అందరికీ కూడా సానా సతీష్ బాబు గారి ఆఫీసర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఎప్పుడు నామినేషన్ వేస్తున్నారు, దానికి సంబంధించిన ప్రక్రియ ఎలా సాగబోతుంది? ఈవేళ ఇప్పుడే ఒక సందేశం పంపించారు ఆయన. రేపు ఉదయం 10:30 నేను నామినేషన్ వేస్తున్నాను. ఆయన సైకిల్ ర్యాలీగా వెళ్ళి సచివాలయానికి కొంతమందితో సైకిల్ ర్యాలీగా వెళ్ళి, అంటే మిగతా ఇద్దరు అభ్యర్థులు చింతకాయల విజయ్ గారు కానీ భాష్యం రామకృష్ణ గారు కానీ సైకిల్ మీద వెళ్ళి నామినేషన్ వేస్తారు. ఎందుకంటే ఆయన అనేక మంది వందలాది మంది అభిమానులు రేపు విజయవాడ వస్తా అంటే ఇప్పుడే ఆయన సందేశాన్ని పంపించారు, ఎవరు దయవుంచి కార్యకర్తలు రావద్దు, ఎందుకంటే ఎండ పరిస్థితులు బాగోలేదు. రెండు ఫ్యూయల్ ఇబ్బంది, అంటే ఈవేళ ఒక మెజర్మెంట్స్ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెక్యూరిటీ నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ చూసుకొని నేను త్వరలో వచ్చి కలుస్తాను. ఎప్పట్లాగే ప్రయాణం చేద్దాం, కొత్తదనంతో కాకుండా ఒక వినూత్నమైన విధానంతో కాకినాడ నగరం చేద్దామని చెప్పారు. రేపు 10:30కి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. రాష్ట్ర కమిటీని, ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఈ యొక్క ఆనందాన్ని మరొకసారి అందరితో పంచుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే ఈ రెండవసారి సానా సతీష్ బాబుకి అయితే అవకాశం లభించిన నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి బాధితుడికి, అంటే సమస్యను వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చి మొత్తం అందరూ కూడా నడుచుకుంటున్న నేపథ్యంలోనే, అలాగే ప్రతి ఒక్కరి సమస్య తీర్చే దిశగా, అలాగే పరిష్కార దిశగా అడుగులు వేడిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆ సానా సతీష్ కార్యాలయం కూడా ఇప్పుడు కూడా సమస్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన చేస్తున్నటువంటి సేవల గుర్తింపుగా, అలాగే కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఎరిగిన రీతిలో ఇక్కడ సేవ చేస్తున్న నేపథ్యంలోనే ఆ విధంగానే రెండోసారి అయితే ఆయనకు అవకాశం లభించింది. రేపు 10:30కి అయితే సైకిల్ దొక్కుంటూ వెళ్ళి ఆయన నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ విధంగా ఎవరు కూడా వాతావరణ పరిస్థితుల నేపథ్యం ఎవరు కూడా ఈ యొక్క ప్రాంతానికి కూడా రావద్దని, ఈ కార్యకర్తలందరూ కూడా త్వరలోనే వచ్చి అందరిని కూడా కలిసి ఈ విధంగా ఈ యొక్క సెలబ్రేట్ చేసుకునేందుకు మరొకసారి అవకాశం అయితే లభిస్తుంది. ఏదేమైనా ఆ రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్ బాబు రెండోసారి అవకాశం వచ్చిన నేపథ్యంలో కాకినాడ వాసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అలాగే ఆయన అభిమానులు కూడా భారీ ఎత్తున వచ్చి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ సానా సతీష్ బాబు కార్యాలయం నుంచి.